అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు 19వ విడత నిధులను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ 19వ విడత నిధులకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను తీసుకొస్తున్నట్లు కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక మన ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఇక ఇప్పటికే రైతులందరికీ కూడా 18 విడతల డబ్బులను అయితే విడుదల చేశాం. ఇక 19వ విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నాం. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇలా ఉన్న వారికే డబ్బులు వేసే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఇప్పటి వరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 18 విడతల డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక 19వ విడత నిధులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నటువంటి నేపథ్యంలో కొన్ని కొత్త రూల్స్ను తీసుకొచ్చే యోచనలో అయితే ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ రూల్స్ ప్రకారం వీరికి మాత్రమే డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. ఇప్పటికే రైతుల నుంచి కూడా పీఎం కిసాన్కి సంబంధించి 4,000 రూపాయలకు పెంచాలంటే 3,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని కొత్త రూల్స్ను తీసుకొచ్చి పీఎం కిసాన్ సాయాన్ని 12,000 రూపాయలకు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తోంది. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరొక అప్డేటు. తప్పకుండా వీడియోను ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు జనవరిలో విడుదలవుతాయి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి.